చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి వృద్ధులు ఉండే రెంట్ హౌస్ అండి. ఇది చిన్న రేకుల ఇల్లు ఇట్లా ఉంటుందండి పాపం. దయచేసి ఒక్కసారి చూడండి, ఈ చెత్త చెదారం ఉన్న ఇల్లు కూడా రెంట్ కట్టుకోలేని పరిస్థితి అండి వాళ్ళది. మేము ప్రతిసారి వీళ్ళకే ఇస్తుంటే మమ్మల్ని విమర్శించే వాళ్ళు చాలామంది అయ్యారండి. కాకపోతే చూడండి, వీళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చేయలేక బయటికి వెళ్ళి నడవలేక ఈరోజు వృద్ధుల దినోత్సవం అని మనం జరుపుకుంటున్నది గొప్ప కాదండి. ఎందుకంటే మన అమ్మ నాన్నని మనం సరిగ్గా చూసుకోలేక ఈ పరిస్థితికి తెచ్చినామండి. మేము మా అమ్మ నాన్న లేరు కాబట్టి మాకు చాలా బాధ అవుతుందండి. ఎందుకంటే మేము బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి కాబట్టి. అమ్మ నాన్న చనిపోయిండండి నాకు. అందుకని ఇలాంటి వాళ్ళని ఎవరు దూరం చేసుకోకండి. దయచేసి చూడండి నాన్న ఎలా దండం పెడుతున్నారో. నాన్న మీరు దండం పెట్టొద్దు నాన్న, మాకు దండం పెడుతున్నాను ఆయన కుంటోని. ఆయన నా పెళ్ళం గుంజి చేత కాదు, ఇంకా కొంపలేదు ఏది లేదు. మొన్న రీసెంట్గా స్టాండ్ ఇచ్చామండి, చూసారు కదా మా సబ్స్క్రైబర్లు. మీకు ఇంత చూడండి, ఎందుకంటే వృద్ధులను ప్రతి ఒక్కరు గౌరవించండి, కొంచెం తోచిన సహాయం చేయండి అని పెద్ద మనసుతో వేడుకుంటున్నానండి. వీళ్ళ తరఫున నేను తప్పుగా ఏమైనా అనుకున్నా క్షమించండి పెద్ద మనసుతో.